ప్రభుత్వం మంత్రి గారిని కాపు కుల భీష్ముడిగా కీర్తింపబడిన స్వర్గీయ మిర్యాల వెంకట్రావు 86వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, శ్రీనివాస్, పంచుకర్ల రమేష్ బాబు, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మిర్యాల వెంకట్రావు కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయులని కొనియాడారు. ఆయన చూపిన ఆశయాలు, చేసిన సేవలు యువతకు ఎల్లప్పుడూ ఆదర్శనీయమని తెలిపారు. సత్య గారికి కార్యక్రమాన్ని స్వాగతం పలుకుతున్నామండి. కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ గారు పివి సుధాకర్ గారు డాక్టర్, ఆయన కూడా కార్యక్రమం శాలువాని సత్కరించవలసిందిగా. ఈరోజు మిర్యాల వెంకట్రావు గారి 86వ జయంతి సందర్భంగా కూడా చిల్డ్రన్ థియేటర్లో జరుగుతున్న కార్యక్రమానికి వారి శ్రేయోభిలాషులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమానికి రావటం జరిగింది. 86 పుట్టినరోజులు ఆయన జరుపుకోకపోయినా ఈ మధ్యకాలంలో ఆయన కీర్తిశేషులు అయినా కూడా ఆయన ఆశయాలు కానీ, ఆయన చూపించిన మార్గం కానీ చాలామంది మాలాంటి వ్యక్తులు ఇంకా ఆయనతో గడిపిన రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. కాపు జాతి కోసం కానీ, అణగారిన వర్గాల విషయాల్లో కానీ, ఏ రిజర్వేషన్లు వర్తించకపోయినా, ఏ కుల మతాలకు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరి ప్రాబ్లంని తన ప్రాబ్లంగా భుజాన్ని వేసుకుని ఆయన చేసిన పోరాటాలు గుర్తు చేసుకుంటూ, ఆ మహానుభావుడు చూపించిన ఏదైతే ఆయన సిద్ధాంతాలు కానీ ఆశయాలు ఉన్నాయో వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని మిత్రులను కోరుకుంటూ, వారి కుటుంబానికి కానీ, వారితో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులకు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుటుంబానికి సైతం టైం ఇవ్వకుండా ఈ కార్యక్రమాలకే ఆయన జీవితం అంతా అంకితం చేసిన మహానుభావుడు మిర్యాల వెంకట్రావు గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తి. నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో మాకు అన్ని సలహాలు ఇస్తూ ఆయన ఎంతో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాకు చెప్తూ ఎలా ఉండాలి ఎన్నో మాకు నేర్పడం జరిగింది. ఒక తండ్రిలాగా ఆయన ఎన్నోసార్లు ఆయన కలవడం జరిగింది. ఆయన సలహా మేరకు ఆయన ఎన్నో మాకు ఒక రకంగా చెప్పాలంటే తనకంటే కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇవాళ ఆయన స్మరించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రాను రోజులు ఆయన కొన్ని కోరికలు ఉండేవి, వాటిని కూడా మేము మా వంతు తీర్చే విధంగా ముందుకెళ్తాం. ఆయన ఆశయాల కోసం పనిచేస్తాం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి రాష్ట్రంలో ఆయన ఆదర్శంగా ఉన్నారు. ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో రాజకీయంగా ఆయన అనుభవాన్ని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఆయన ఆశయాల